నువ్వు కోల్పోయిన నవ్వులు, నిన్ను అవమానించిన మిత్రులు, నిన్ను వదిలి వెళ్ళిన బంధాలు, నిన్ను వెతుక్కుంటూ మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వచ్చే అంత గొప్పగా ఉండాలి. ఎందుకంటే మనం కూడా జీవితంలో అందరికీ సమాధానం చెప్పాలి. నోటితోనూ చేతితోనూ చెప్పే సమాధానం కాదు, మన సక్సెస్తో సమాధానం చెప్పాలి. సమాధానం విశ్వాసం. ఆయన ప్రేమను మనకు చూపించడానికి ఇవ్వబడ్డారు. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ కూడా మనిషిది కాదు, మనిషిలో దేవుడే తన ప్రేమను పెట్టాడు. ఈ ప్రేమ చూస్తేనైనా మనకు ఆయన గుర్తుకు రావాలని పెడితే మనం వీళ్ళ ప్రేమకు బానిస అయిపోయి ఆయన మర్చిపోయాం. ఎందుకంటే వీళ్ళెవరు శాశ్వతంగా ఉన్నారు, మనం ఎవరెవరితో శాశ్వతంగా ఉంటాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పటికీ మీకోసం కన్నీళ్ళతో ఎదురు చూస్తున్న ఆయన కోసం ఎంతమంది రాత్రి రెడీగా ఉన్నారు అవసరమైతే? చూసారా, అప్పుడు చెయ్యడానికి భయపడిన వారు కూడా ఇప్పుడు ధైర్యంగా చెయ్యెత్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సాతానికి సిగ్గు కలుగుతుంది, ఇప్పుడు సాతానికి భయం కలుగుతుంది. అరే ఇక్కడే బతికేద్దామని భయపెట్టవచ్చు, కానీ ఏ నిమిషమైనా ఆయనతో వెళ్ళాలని భయపెట్టలేము. వాడే మన వల్ల ఇక మీద భయపడను గాక. కాబట్టి అప్పులు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, వాటి కోసం ఏడుపులు, ఉపవాసాలు, ప్రార్థనలు మానేసి, తండ్రి ఎలాగో సుఖ దుఃఖాలు నువ్వు జతపరిచావు, కష్టాలు బాధలు వస్తూనే ఉంటాయి. బ్రతుకున్న కొన్ని రోజులైనా సరే నీ మనసు ఏమిటో, నీ చిత్తం ఏమిటో నాకు బోధించు. మరణం తర్వాత కూడా పరలోకంలో నా స్థాయి అధికమయ్యేటట్లు, నన్ను ఆత్మలో వర్తిల్లేటట్లు చేయి అని ఆయన జ్ఞానం కోసం మొరపెట్టడం అలవాటు చేసుకోండి. ఇంత దూరం వచ్చి కష్టపడుతున్నారు, కుటుంబ ప్రేమలు వదులుకొని ఇక్కడ ఉన్నారు, పిల్లల జ్ఞాపకాలతో బ్రతుకుతున్నారు, ఎన్నో ఇష్టాలతో ఇక్కడ ఉన్నారు, మీ ఇష్టాలన్నింటినీ చంపుకొని బ్రతుకుతున్నారు. కనీసం దేవుని చిత్తానుసారంగా ఎదగండి చాలు, మీరు ఫలిస్తారు. బాధలలో ఏడవడం చాలు, బాధల్ని గెలవడం నేర్చుకోండి. అలాంటి ఉన్నతమైన భక్తిలో దేవుడు మిమ్మల్ని స్థిరపరచును గాక. నిజానికి సమయం లేదు, నేను ఇంకొన్ని చోట్ల వెళ్ళాలి. ఒక్కరోజు 5 చోట్లు నేను దేవుని మాటలు అందించాలి. ఈ కారణం చేత నేను మీ మధ్యలో తక్కువ సమయం గడుపుతున్నాను. ప్రభు చిత్తమై ఎప్పుడైనా మరలా రావాల్సి వస్తే అప్పుడు విస్తారంగా కొన్ని గంటల పాటు దేవుని హృదయాన్ని, దేవుని ఆలోచన విధానాన్ని, దేవుని వాక్య మర్మాన్ని, పరలోక రహస్యాలను కూడా నేర్చుకుందాం. మీరు ఇంకా దేవుని ఆలోచనలో బలపడడం కోసం మీరు యూట్యూబ్లో ఫోన్ మెసేజెస్ అని సెర్చ్ చేసి ప్రతిరోజు నేర్చుకోవచ్చు. నేను ఒకటే అంటాను, ప్రతిరోజు నేర్చుకోండి, ప్రతిరోజు మార్చుకోండి, మీరు భక్తులైపోతారు. దేవుడే మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించును గాక. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి దైవజనులు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఆత్మలో మరి వాక్యం ద్వారా మన ఆత్మలను ఉచ్చింపజేశారని, ఈ ఆత్మ దేవుడు పంపి ఉన్నాడని మరొకసారి దేశం ద్వారా దేవుడు తెలియపరిచాడు. ఈ సమయంలో మరి అయ్య గారు బయలుదేరుతారు, చిన్న ప్రార్థన చేసి అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తారు. ఒకసారి నరసయ్య యాకోబ్ గారు, ప్రసాద్ గారు, అలాగే ముందుకు రావాలా దావిదరాజు గారు, యేసేఫ్ గారు, ఒకసారి ముందుకు రండి. నరసయ్య ఉన్నాడా? నరసయ్య, యాకోబు, దేవుడు రావటి వాళ్ళు కింద అయ్యగారు శాంతరామయ్య గారు, ఒకసారి ముందుకు రండి. అయ్యగారు చిన్న ప్రార్థన చేసి సంఘం అంతటి వరకు బయలుదేరుతారు. రండి ముందుకు రండి, చిన్న ప్రార్థన చేస్తారు. అయ్యగారు చిన్న ప్రార్థన చేస్తారు, తర్వాత బయలుదేరుతారు. జీవాధిపతి అయిన నా తండ్రి, సర్వశక్తి మంత్రులైన నా ప్రభువా, నీ పిల్లలందరినీ మీ అధికారం గల చేతికి అప్పగిస్తున్నాను. స్వాధీనపరచుకోండి. ఇంత దూర క్లేశంలో నీతో సహవాసం కలిగి నీ పిల్లలకి మీదట ధైర్యంగా ఉండనివ్వండి. ప్రతి బాధ్యతలో నీ పిల్లలు బలవంతులయ్యేటట్లు, సమృద్ధి పొందేటట్లు మీరు అనుగ్రహించండి. మొదట విశ్వాసంలోను, వాక్య సత్యము, జ్ఞానం ఎరుగుట విషయంలోనూ నీ పిల్లలు ముందుగా ఉండనివ్వండి. ఆకలితో ఉన్నవాడు ఆహారం భుజించినట్లుగా ప్రతి దినం నీ ఉద్దేశములను, నీ ఆలోచన నీ పిల్లలు భుజించనివ్వండి. తండ్రి,
తమ సమస్యలను తామే గెలిచేటట్లు కావలసిన విశ్వాస బలాన్ని మీరు అనుగ్రహించండి. పదే పదే ఓదార్పు కోసం, ఆదరణ కోసం, బలం పొందడం కోసం ఎవరో ఒకరు బలపరచాలనే కోరిక తొలగించండి. నీ పిల్లలకి ప్రతి రోజు నీ ఆలోచన తెలుసుకోవాలని, నీ ఉద్దేశంలో వలన బలం పొందాలని, నీ మనసు తెలుసుకుని శక్తివంతులు అవ్వాలని నీ పిల్లలు మొరపెట్టనివ్వండి. మీరే మహిమ పొందమని, తగిన సమయంలో నీ పిల్లలకు ఆరోగ్యము, స్వస్థత, అభిషేకము, నూతనమైన కార్యములను అనుగ్రహించి అభివృద్ధి చేయండి. మీరే మహిమ పొందమని, శ్రమపడుతూ కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. క్రీస్తునందు ఈ ప్రయాస వ్యర్థం కాకుండా ఫలింపజేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. My hand on. మా చర్చ్ నుంచి మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అమ్మ అందరికీ వందనాలు. ఈరోజు సాయంత్రం సాలిమీలో మా సచ్చి మొదటి యూనివర్సిటీ అయ్యగారు అక్కడ మంచి మెసేజ్ ఇస్తారు. సమీపంలో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క సభలో పాల్గొనండి. మంచిది. అందరం కూడా లేచి నిలబడదాం.